మేము దేవుని సన్నిధికి వస్తున్నాం. ప్రార్థనకి, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగత వాక్య ధ్యానం అంతా చేసుకుని, ప్రార్థన అంతా చేసుకుని, ఆరాధన అంతా చేసుకుని రిటర్న్ వెళ్ళేటప్పుడు, బ్యాక్ వెళ్ళేటప్పుడు ఎలా వెళుతున్నాం మేము? ఎలా వెళ్ళాలి మేము? పరిసయ్యుల్లాగా, సుంకరిలాగా? దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనా సమయంలో కొంతమంది ఫోన్ చేస్తారు, కొంతమంది కలవాలని వస్తారు. ఏమండి, లేరు అయ్యగారు, లేరు అక్క, లేరు, ఎక్కడ ప్రార్థనలో ఉన్నారు, లేక ఏదో సిద్ధపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అది అయిన తర్వాత బ్యాక్ ఎలాగ వస్తున్నాం మేము? మీరు ఇది అయిన తర్వాత ఇంటికి ఎలా వెళుతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడు. పరిసయ్యుడిని ఒకలాగా పంపించలేదు, ఏమండి, సొంకర్ని ఒకలాగా పంపించలేదు. నేను ముందే చెప్పాను, వాని క్రియలను బట్టి వారికి ఫలం వచ్చింది, వారి పనులను బట్టి వారికి ఫలం దొరికింది. హల్లెలూయా. ఏంటి పరిసయ్యుడి క్రియలు, ఏంటి సొంకరి క్రియలు అని అంటే ఒక్కటేనండి, ఒక్క మాటలో చెప్తున్నాను. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయండి. ఇంగ్లీష్లో చాలా పవర్ఫుల్ వర్డ్స్, ప్రపంచంలోకెల్లా గొప్ప పదాలు. అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో చాలా ప్రధానంగా వినపడుతున్న పదాలు. ఆ పదాలు మన పెదాల మీద కూడా ఉండాల. లోకంలోనే కాదు, ఆత్మీయంగానే కాదు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ పదాలంటే, ఫస్ట్ పదం థ్యాంక్ యూ, రెండవ పదం సారీ. అర్థమవుతుందండి? 2 పదాలు. ఒకటి కృతజ్ఞత, రెండవ పదము క్షమాపణ. హల్లెలూయా. ఈ ఇద్దరిలో ఒకరికి ఇది ఉంది, ఒకరికి ఇది లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పెదాల మీద, మన నోటిలో ఎప్పుడు ఈ 2 ఉంచుకోవాలా, ఈ 2 కనబడాలా. దేవునికి స్తోత్రం. ఇవి కనబడుతూ లేదండి. నచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పడం, నచ్చని వారికి ఇంకోలాగా. దేవునికి స్తోత్రం. నీకు ఇష్టమైతే సారీ చెప్పడం, ఇష్టం కాకపోతే నాకెందుకులే. హల్లెలూయా. ఏమండి, పరిసయ్యుడు వచ్చి ఏమంటున్నాడంటే, ఏమండి, పరిసయ్యుడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, అదంతా ఇంటికి వెళ్ళాక 2-3 సార్లు చదువుకోండి. ఇదిగో నీకు ఇస్తున్నాను, ఇదిగో నేను ఇలా ఫాస్టింగ్ చేస్తున్నాను, ఇదిగో ఆడికి లేక దానికి లేక నేనేం లేను, ఇదిగో నా బట్టలు ఇవిగో, నా ఉపవాసం ఇదిగో, నా దశంభాగాలు ఇవిగో, నా ప్రేయర్ టైం ఇదిగో. ఎవరితో చెప్తున్నాడండి ఆ మాటలు? దేవునికి స్తోత్రం. ఆయుష్ ఇచ్చింది ఎవరు? దేవుడు. పని ఇచ్చింది ఎవరు? దేవుడు. పొలం ఇచ్చింది ఎవరు? దేవుడు. పొలం పండేటట్టు చేసింది ఎవరు? దేవుడు. 4 గింజలు ఇంటికి మోసుకొచ్చేటట్లు చేసింది ఎవరు?
దేవుడు. అన్నీ ఇచ్చింది దేవుడే కదా. దేవుడిస్తేనే కదండి మనం తినేది, దేవుడిస్తేనే కదా మనం కట్టుకునేది, దేవుడిస్తేనే కదా మనం సుఖించేది, దేవుడిస్తేనే కదా. మరి అన్నీ ఇచ్చిన దేవుని దగ్గరకు వచ్చి నీవు ఎలా చెప్పాలి? ఏం చెయ్యాలి నువ్వు? దేవునికి స్తోత్రం. అతిశయంతో, గర్వంతో, పెద్దేదో నాది చేస్తున్నాను దేవునికి అన్నట్టుగానా? హల్లెలూయా. బిల్లీ గ్రహం గారు భయంకరమైనటువంటి 7 పాపాల గురించి రాశారు. దేవునికి స్తోత్రం. అవి చిన్నవే కానీ నీ జీవితాన్ని పాడు చేసే భయంకరమైన పాపాలు. దాంట్లో మొదటి పాపం ఏంటో తెలుసా? గర్వము. చెప్పండి హల్లెలూయా. చిన్నదే. నాకున్నదండి, నేను తింటున్నానండి, నాదండి, నా పొలం అండి. నిజమే, నీదేనమ్మా, నీ పొలమే, నీ ఉద్యోగమే, నీ జీతమే, నీదే అది. కానీ అంత డాప్ వద్దు. నీదే, నీదే, నీవే, కానీ వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గర్వం. నాకుంది, నాది, నేను చేస్తున్నాను, నేను చేశాను. ఆ భయంకరమైనటువంటి ఆ చిన్ని పాపమే ఏమండి ఈ పరిసయుణ్ణి ఎలా వచ్చాడో అలా తీసుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. రెండోది క్షమించమని అడిగే గుణం. చెప్పండి క్షమించమని. దీని గురించి 2-3 వచనాలు రాసుకున్నాను కానీ అక్కర్లా, వద్దు. పరలోకపు తండ్రి ఏమన్నారంటే, నేను నిన్ను క్షమించాను గనక నువ్వు కూడా అందరినీ క్షమించాలి. ఇంకా ఇంకా రేంజ్లో చెప్పారు. ఇంకో మాట అన్నారు తెలుసా ఏమనంటే, నువ్వు వారిని క్షమించకపోతే నేను నిన్ను క్షమించను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ మాట ఏంటంటే, నేను క్షమించినట్టే నువ్వు క్షమించాలన్నారు. బాగుంది. రెండో మాట ఇంకా లోపలకంట మాట్లాడారు దేవుడు. ఏమన్నారంటే, నువ్వు వారిని క్షమించకపోతే నేను నిన్ను, అది ఏం చేసుకుంటారో మీ ఇష్టం అన్నారు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం మందు నేను చెబుతున్నాను, సారీ అనే పదం, క్షమించు, క్షమించండి, తప్పయింది, మన్నించండి అనే పదం ఎవరు వాడతారు? బైబిల్ చెప్తుంది బలవంతులు వాడతారు ఆ మాట. బలహీనులు వాడలేరు ఆ మాటని. చెప్పండి చెప్పండి, ఎవరు వాడతారు ఆ మాట? బలవంతులు మాత్రమే. బలవంతులు మాత్రమే మాట్లాడతారు ఆ మాట. వాక్యం ఎరిగిన వారు బలవంతులు, మనస్సు మారిన వారు బలవంతులు, ప్రార్థించేవారు బలవంతులు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవారు బలవంతులు. వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఇవేమీ ఎరగనోళ్ళు, నేనా సారీ చెప్పాలా? ఏం చేశానని నేను ఎందుకు చెప్తాను? అది ఎక్కడ, నేనెక్కడా, ఏంటి ఎక్కడ, ఆడెక్కడ, నేనెక్కడ, నా స్టేటస్ ఏంటి? స్టేటస్. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవు ఇవ్వకపోతే ఇక్కడ ఏగాలుతుందనుకో, ఈ చేయలేసి ఇలా తోలుకోలేవు. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే మళ్ళీ మీరు బాధపడతారు. మళ్ళీ ఏమండి? హల్లెలూయా. మొన్న ఆఫ్రికన్ దేశాలకు వెళ్ళాను నేను. అక్కడ ఒక మహనీయుడి గురించి బాగా విన్నాను. ఆయన ఎవరంటే నెల్సన్ మండేలా. చెప్పండి, నెల్సన్ మండేలా. ఆయన
బాగా చదువుకున్నాడు, నల్లజాతీయుడు. అయితే అమెరికన్స్ ఆయన్ని జైల్లో పెట్టి చావగొట్టేసి చాలా బాధలు పెట్టారు. 27 సంవత్సరాలు జైల్లో మగ్గాడు. అతని పోరాటము మా దేశంలో ఉన్నటువంటి ఈ ఆఫ్రికన్స్కి విడుదల కావాలి, స్వాతంత్రం కావాలని. అతని స్వార్థం కోసం కాదు, నా దేశం బాగుపడాలి, నా జాతీయులు, నల్ల జాతీయులు అందరూ కూడా బాగుపడాలి అని పోరాటం చేశాడు. నోబెల్ ప్రైజ్ గ్రహీత, ప్రపంచంలో నెంబర్ 1. దేవునికి స్తోత్రం. నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఇంట్లో నెల్సన్ మండేలా గారి ఫోటో ఉంది. ప్రతి హోటల్స్లో నెల్సన్ మండేలా గారి ఫోటో ఉంది. ప్రతి బస్ స్టాండ్లో ఉంది, రైల్వే స్టేషన్లో ఉంది, విగ్రహాలు ఉన్నాయి. మమ్మల్ని బతికించునోడు, మా కొరకు పోరాడునోడు, మమ్మల్ని ఈ విధంగా చేసినోడు అని. ఇంకో విశేషం ఏంటంటే, ఆయన వేసుకున్న డ్రెస్సే ఇప్పుడు దేశమంతా వేసుకుంటున్నారు. నేను కొనుక్కు తేవాలి, వేసుకోవాలని అనుకున్నాను. నేను ఎంత కోరికలన్నీ వస్తాయి కదా నాకు. కానీ మీరేమన్నా భయపడతారేమో. పైన కింద ఒకటే, శారీని ముక్కలు చేసి కట్ చేసుకున్నట్టు ఉంటాయన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైన కింద ఒకటే, చాలా విచిత్రంగా ఉంటాయి. నెల్సన్ మండేలా గారు ఏ స్టైల్లో ఉండేవారో ఆఫ్రికా కంట్రీలు అందరూ అదే స్టైల్లో ఉంటారు ఇప్పటికీ. నెల్సన్ మండే గారు ఏ బట్టలు వేసుకునేవారు ఇప్పటికీ ఆ బట్టలే. ఆయన చనిపోయి ఎన్నో వందల సంవత్సరాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆఫ్రికన్ కంట్రీస్లో నెల్సన్ మండేలా అంటే దేవుడి తర్వాత దేవుడు అంతలాగా చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన జైల్లో పెట్టినప్పుడు చాలా కఠోరంగా బాధ పెట్టేవారు. రాళ్ళు కొట్టించేవారు, నీళ్ళు ఇచ్చేవారు కాదు. భయంకరమైన ఎండలో, అంటే ఒక మాట చెప్తున్నాను అంతే, రాళ్ళు కొడుతున్నప్పుడు ఆ ఎండలో, ఆఫ్రికన్ కంట్రీస్లో బాగా ఎండ, పచ్చని చెట్లు చాలా తక్కువ, నీళ్లు ఉండవు అక్కడ, సముద్రం తప్ప నదులు కాలువలు అసలు ఏముండవు. అలాంటి భయంకరమైన సమయంలో రాళ్ళు కొడత అలిసిపోయి స్పృహ తప్పిపోయి పడిపోయే టైంలో ఆ పోలీసు వాళ్ళని, తెల్లోళ్ళని, అమెరికన్స్ని, దాహంగా ఉంది, కళ్ళు తిరిగిపోతుంది, మంచినీళ్ళు ఇమ్మని అడిగితే, ఏమండి పట్టు అని దోసులు పడితే, ఆ దోసుట్లో మీరు పొరపాటుగా అనుకోకండి, మూత్రం పోసాడంట ఆ పోలీస్. మూత్రం, ఏమండి యూరిన్ పోసాడంట. హల్లెలూయా. తగిన కాలం వచ్చింది, అతనికి జైలు నుంచి విడుదల వచ్చింది, ఆఫ్రికన్ కంట్రీస్కి స్వాతంత్రాన్ని సంపాదించాడు, ఆఫ్రికన్ దేశానికి ప్రెసిడెంట్ అయిపోయాడు. ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత అందరూ అన్నారు, ఈ తెల్లోళ్ళు ఇంతలా బాధ పెట్టారు కదా, వాళ్ళందరిని ఉరి తీయాలి, అలా కాల్ చేయాలి, అలా చేయాలంటే తప్పు. వాళ్ళందరిని పిలిచి పెద్ద విందు చేసి వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చి పంపిస్తుంటే, ఈయన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ, మండేలా నీకేమైనా మెంటలా, ఏం చేశారు, ఇదిగో ఈ పోలీస్కి ఏంటి ఎంత గిఫ్ట్ ఇచ్చావు, నీ దోసిట్లో అవుటుకు పోసాడు తెలుసా నీకు వీడు అంటే, వాడు తెలిసింది వాడు చేశాడు, మనకు తెలిసిందేంటి, క్షమించటం. దేవునికి స్తోత్రం. మనం ఎవరము, యేసు ప్రభు పిల్లలు. ఆడు అలా చేశాడని నువ్వు అలా చేస్తే ఏంటి తేడా? దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఏ వ్యక్తిని ఆరాధించరండి నెల్సన్ మండేలాని. ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక దేవుడుగా, అంటే యేసు ప్రభునే వాళ్ళు ఆరాధిస్తారు, కాకపోతే మా కోసం ఇంత త్యాగం చేసిన ఆయన అని ప్రతి ఇంట్లో ఫోటో, హోటల్స్లో, బస్ స్టాండ్లో, రైల్వే అన్ని చోట్ల మండేలా గారు. దేవునికి స్తోత్రం. క్షమించాడంటే చీప,
చీప్గా ఇందా చెప్పాను. ఎవరు సారీ చెప్తారు, ఎవరు క్షమాపణ కోరతారంటే బలవంతులు మాత్రమే చేయగలరా పని. బలహీనులు చేయలేరండి. నాకేం తక్కువ, నేనెందుకు క్షమించమని కోరాలి, నేనెందుకు సారీ చెప్పాలి, నాకు అది ఉంది ఇది ఉంది, ఏం తక్కువ, ఆవిడే రావాలి నా దగ్గరికి. తప్పు ఆవిడదే, అతనిదే తప్పు, అతనే వచ్చి అడగాలి. బలహీనులు మాట్లాడే మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం అందు నేను ముగిస్తున్నాను. మీరు వచ్చినట్లుగా తిరిగి వెళ్ళకూడదు అని అంటే మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి, క్షమాపణ గుణం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత. అలాగే నీ పరిధిలో నీకెవరు మేలు చేసినా, ఎవరు మంచి చేసినా కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. రెండవది క్షమించే గుణం, క్షమాపణ అడిగే గుణం. శంకర్ అదే కదా చేశాడు. దేవుడి వైపు, గుడి వైపు, గుడి మీద ఉన్న సిలువ వైపు కూడా తేరి చూడడానికి ధైర్యం చాలక భయపడి తల కింద కొంచుకొని కళ్ళు మూసుకుని రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను క్షమించవా. ఈయనేంటి, నీకు ఇస్తున్నాను, దేవుడిచ్చింది దేవుడికి ఇవ్వడం పెద్ద ఏదో భిక్షలేగా. దేవుడిచ్చాడు, దాంట్లో దేవుడికి ఇచ్చేది ఏదో దేవునికి దానం చేసినట్లుగా ఫీల్ అవుతుంటే దేవుడు బాధపడ్డాడు. ఎలా వచ్చావో బాబు అలాగే వెళ్ళిపో నువ్వు అన్నాడు. ఇతను మాత్రం ఎలా వచ్చావో అలా వెళ్ళటానికి వీలు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడై నీతిమంతుడై బలం పొందుకొని తన ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు ఆ రెండు పదాలు మన నోట్లో ఉండాలా, మన ఇంట్లో ఉండాలా, మన కుటుంబంలో ఉండాలా, మన ఆత్మీయ జీవితంలో ఉండాలా. చివరిగా చెప్తున్నాను, ప్రార్థనలో ఆ రెండు విషయాలు ఉండాలా. దేవునికి కృతజ్ఞత, క్షమాగుణం. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడి, దేవుని భయంతో అందరినీ క్షమిస్తూ, అందరినీ కలుపుకుంటూ, అందరినీ ప్రేమిస్తూ, అందరితో సమాధానం కలిగి ఉండేలాగా మనం ప్రయాసపడాలి. అటువంటి కృప ఆత్మదేవుడు మనందరికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. స్తుతించేదన్ యేసయ్యా నా పూర్ణ మనస్సుతో, స్తుతించేదన్ యేసయ్యా నా పూర్ణ బలముతో. అందరు కళ్ళు మూసి, మనందరికి వచ్చిన పాటే, మన ఆత్మీయ తండ్రి గారు రాసి పాడినటువంటి పాట. అందరం కలిసి స్తుతించేదన్ యేసయ్యా నా పూర్ణ, స్తుతించేదన్ యేసయ్యా నా పూర్ణ, మరలా స్తుతించేదన్ యేసయ్యా మనసుతో, స్తుతించేదన్ నాకో నాకేడేమో
కేడమో నా కేడమో నా స్తుతించేదన్ యేసయ్యా స్తుతించేదన్ యేసయ్యా అందరూ పాడాలి చప్పట్లు స్తుతించేదన్ యేసయ్యా నా పూర్ణ స్తుతించేదన్ సర్వజీవుల కన్నులు నీ వైపే తగిన కాల మందు నీవు ఆహార సర్వజీవుల కన్నులు నీ తగిన కాల మందు నీవు ఆహారమిత్తువు నా జీవాహార నన్ను నీవే నా జీవా నన్ను స్తుతించేదన్ యేసయ్యా స్తుతించేదన్ యేసయ్యా మరలా అందరూ స్తుతించేదన్ యేసయ్యా స్తుతించేదన్ నీకు నిజముగా మొరపెట్టు వారికి తగిన కాలమందు వారి కోరిక తీర్తువు నీకు తగిన కాలమందు వారి కోరిక నా క్షణ నన్ను కాపాడు నీవే నా రక్షణ శృంగమయే నా రక్షణ శృంగమయే నా రక్షణ శృంగమయే స్తుతించేదన్ యేసయ్యా స్తుతించేదన్ యేసయ్యా అందరూ
స్తుతించేదన్ యేసయ్యా. స్తుతించేదన్ యేసయ్యా. నా కేడెమో నా కోట నా శైల, నా కేడెమో నా శైలమో నీవు, నా కేడెమో నా కేడెమో స్తుతించేదన్ యేసయ్యా. నా పూర్ణ స్తుతించేదన్ యేసయ్యా. నా స్తుతించేదన్ యేసయ్యా. స్తుతించేదన్ నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ మనసు, నా పూర్ణ బలము, నా పూర్ణ మనసు, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ స్తుతించేదన్ యేసయ్యా. నా పూర్ణ మనసుతో స్తుతించేదన్ యేసయ్యా. నా పూర్ణ బలము స్తుతించేదన్ యేసయ్యా. నా స్తుతించేదన్ యేసయ్యా. నా పూర్ణ బలముతో, మనస్సుతో, బలముతో నిన్నే స్తుతింతుము యేసయ్యా.